యేసు ప్రభువుని గురించి రాయబడిన సందర్భాల తర్వాత ఎక్కువ సార్లు రాయబడిన పేరు ఎవరిది బైబిల్ అంటే దావీదు పేరే కనపడుతూ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథములో మనం పాడాము పాట 40 మంది 1600 సంవత్సరాల పాటు ఆత్మ ప్రేరేపితులై రాసినటువంటి 66 పుస్తకాల సంపుటి మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథంలో యేసు అనే మాట తర్వాత ఎక్కువ సార్లు రాయబడిన పేరు ఎవరిదంటే దావీదు పేరే. అంటే దావీదు పేరుని దేవుడు అంతగా కలవరిస్తూ ఉన్నాడు అన్నమాట. అసలు ప్రకటన గ్రంథంలో ఎవరి పేర్లైనా, వ్యక్తుల పేర్లు ఎవరి పేర్లైనా ప్రకటన గ్రంథంలో ఉన్నాయి, కానీ దావీదు పేరు ఉంది. దావీదు పేరు ఉంది. చూడండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 22వ అధ్యాయం 16వ వచనం. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనే ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువు ఏమని చెప్పుకుంటున్నాడు ఇక్కడ అంటే, నేను దావీదు వేరు సిగురును సంతానమును. ప్రకటన 22వ అధ్యాయంలో అసలు ఈ అధ్యాయంలో ఈ మాట అవసరమా దేవునికి అంటే అవసరమే. దావీదును దేవుడు అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే దావీదు విషయంలో దేవునికి ఎంత ప్రేమ ఉంది అని దానిలో అంతేకాదండి. మరి ఆ యొక్క 7 ముద్రలు గట్టిగా వేసినటువంటి ఒక గ్రంథము సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ యొక్క వ్యక్తి చేతిలో చూసినప్పుడు ఆ ముద్రను వెప్పుకోవాలంటే ఎవరు కూడా అర్హత కలిగిన వారు ఎవరు కనపడకపోతే ఆ యొక్క యోహాను గారు ఏడుస్తూ ఉన్నాడంట. యోహాను గారు ఏడుస్తూ ఉన్నాడు. ఆయన ఏడుస్తూ ఉంటే అప్పుడు మరి ఏడవద్దని ఆ పెద్దలో ఒక ఆయన ఏడవద్దు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ గ్రంథం తీసుకుని దాని ముద్రలు పెట్టడానికి ఆ యొక్క అర్హత కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు అని చెప్పి ఆ పెద్దలో ఒక ఆయన చెప్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరంటే ఆ గ్రంథం పెట్టడానికి అర్హుడు? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఆ పెద్దలలో ఒకడు 5వ వచనం చదువుతున్నాక, ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పేటప్పుడు దావీదు పేరు అవసరం అంటారా? యేసు ప్రభువారి గురించి చెప్పేటప్పుడు దావీదు పేరు ఇక్కడ అవసరం అంటారా? ఏమని చెప్తా ఉన్నాడు? ఏడవకు, ఇదిగో దావీదుకు సిగురైన, ఫుట్నోట్స్ లో ఒకటి వేరైన. అందుకే ప్రకటనలో దావీదు వేరు సిగురు అనే మాట అక్కడ వాడబడింది. ఇక్కడ కూడా వేరు సిగురు అనేటటువంటి మాట వాడబడింది. దావీదు సిగురైన లేదంటే ఆ యొక్క దావీదు వేరు సిగురైనటువంటి యోధా గోత్రపు సింహము ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఆ గొర్రె పిల్ల ఆ గ్రంథం తీసుకుని దాని ముద్రలు విప్పటానికి యోగ్యుడు. ఎందుకండి? ఎందుకు దావీదు పేరుని ఎలాంటి సమయాల్లో, ఎలాంటి బిజీ షెడ్యూల్ సమయాల్లో కూడా అంత ఆ యొక్క మరి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యలో కూడా దావీదు పేరు ఎత్తకుండా దేవుడు ఉండలేకపోతున్నాడు. దావీదు పేరు పదే పదే దేవుడు ఎందుకు మరి కలవరిస్తా ఉన్నాడు? నిజంగా చెప్పాలంటే దావీదును దేవుడు కలవరిస్తా వచ్చినాడంట. కలవరిస్తూ వచ్చాడు. ఉదాహరణకి ఆ యొక్క రాజులు ఎవరైనా వచ్చినప్పుడు ఆ రాజుల ప్రవర్తన చూసి దావీదులాగా ఉంటాడేమో, దావీదులాగా ఉంటాడేమో, దావీదులాగా పాలిస్తాడేమో, దావీదులాగా నడుచుకుంటాడేమో అని దేవుడు చూసేవాడంట. కానీ వాడు దావీదులాగా లేకపోతే ఈ వ్యక్తి దావీదులాగా ప్రవర్తించలేదు, దావీదులాగా పరిపాలించట్లే, నా హృదయానుసారంగా లేడు, నా ఉద్దేశాలు నెరవేర్చేవాడుగా లేడు అని చెప్పి మరలా ఆ వ్యక్తి గురించి దేవుడే అతడు తన పూర్వీకుడైనటువంటి దావీదు నడిచినట్లుగా దేవునికి అనుకూలుడుగా నడుచుకోలేదు అని మరలా దేవుడే చెప్తా వచ్చాడు. ఎవరైనా కొంచెం నడుచుకుంటే ఇసుకే కొంచెం మంచిగా ప్రవర్తిస్తే దేవుడు ఏమన్నా తెలుసా? ఇసుకే తన యొక్క పితరుడైనా దావీదు నడిచినట్లు యథార్థంగా నడిచాడు అని చెప్పి ఇసుకే గురించి సాక్షించాడు. అక్కడ దావీదు గురించి అవసరమా? నడవలేని వాడి వ్యక్తి దగ్గర దావీదు గురించి అవసరం అంటే, అవును దావీదు లాంటి వాడు కావాలని దేవుడు కలవరిస్తా ఉన్నాడు కాబట్టి దావీదు లాంటి వాడు ఉంటాడంటవా, దావీదు లాంటి వాడు ఉంటాడంటవా? దావీదు లాగా లేడు, దావీదు లాగానే ఉన్నాడే అని అంటూ దావీదునే కలవరిస్తున్నాడు. అందుకే నిండు రుతుడైపోయి ఎన్ని బట్టలు కప్పుకొని చలాలని పరిస్థితి
పరిస్థితుల్లో కూడా దావీదుని ఇంకా దేవుడు బ్రతికించే ఉంచుకుంటున్నాడు. దావీదు అంటే దేవుడికి ఎంత ఇష్టం అండి, ఎంత ఇష్టం. ఎందుకు దావీదు దేవుడు హృదయానుసారుడు అయ్యాడో తెలుసా? దావీదు నాతాను ప్రవక్తను పిలిపించి నేను దేవదారు నామంతో కట్టిన నగరంలో నివాసం ఉంటున్నాను, దేవుడి మనస్సు డేరాలో ఉంది, నేను దేవుడికి ఆయన నామగంత కొరకు ఒక మందిరము కట్టాలనుకుంటున్నాను నేను అని చెప్పినప్పుడు నాతాను అలాగే రాజా మీకు తోచినంతా చేయండి అని చెప్పేసి ఓకే అని చెప్పేసి నాతాను ప్రవక్త ఇంటికి వెళ్ళిపోతే దేవుడు మళ్ళీ నాతాను ప్రవక్తతో మాట్లాడాడంట. నువ్వెవరు అయ్యా, ఆయన కడతానంటున్నాడు, నువ్వేమో కట్టేయమని చెప్పేసి వచ్చేసావు, ఏంటి నా ఆలోచన లేదా, నా పర్మిషన్ లేదా, నీకు మీ ఇద్దరు ఇష్టమేనా, వెళ్ళు మళ్ళా దావీదు దగ్గరికి వెళ్ళి దావీదు కట్టడానికి కుదరదని చెప్పాలి. ఎందుకు ప్రభా అంటే అతని చేతులు రక్తంతో తడిసాయి, రక్తం ఒలికించిన చేతులుగా ఉన్నాయి కాబట్టి అతడు మన మందిరము కట్టొద్దు, అతను గర్భవాసంలో పుట్టబోయే కుమారుడు నా కొరకు మందిరము కడతాడు కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పు అని చెప్పంటే నాతాను ప్రవక్త మళ్ళీ దావీదు దగ్గరికి వచ్చానంట. ప్రవక్త గారు ఏంటంటే మరలా వచ్చారు అని చెప్పి అడిగితే నాతాను ప్రవక్త అన్నాడంట, అయ్యా నువ్వు జీవం గల దేవుడికి నామకర్త కొరకు ఒక మందిరం కడతానన్నావుగా, అయితే నువ్వు కట్టొద్దు అన్నాడు దేవుడు, నిన్ను కట్టొద్దు అన్నాడు. మరి ఎవరు కడతారు? నీకు కడుపులో పుట్టబోయేటటువంటి బిడ్డ దేవుడు నామకర్త కొరకు మందిరము కడతాడంట. దేవుడు చెప్పాడంటే దావీదు ఎవరక్కడ ముందు ఈ నాతాను ప్రవక్తని జైల్లో వేయండి అన్నాడా? ఎవరక్కడ ముందు ఈ నాతాను బంధించి జైల్లో పెట్టండి అని చెప్పి అన్నాడా? అనలే. అవునా, దేవుడు అలా అన్నాడా? అలాగైతే ఓకే, దేవుడు ఎవరితో కట్టించాలనుకుంటే వారితో కట్టించుకుంటాడు. అయితే నా కడుపులో పుట్టే బిడ్డతోనే కదా కట్టించుకుంటాను అంటున్నాడు, దీంట్లో నాకు ఇబ్బంది ఏముంది, నాకు బాధ ఏముంది? అయితే కట్టొద్దు అన్నాడు కానీ మందిరానికి కావాల్సిన వాటిని సమకూర్చొద్దు అన్నాడా? అనలేదుగా. కాబట్టి మందిరానికి ఏం కావాలో అన్నీ సమకూరుస్తా. దావీదు అంటాడు ఒక చోట, నా కష్ట స్థితిలో, నా కష్ట కాలంలో దేవుని మందిరం కొరకు ఇదిగో ఈ 1,00,000 అడుగుల బంగారము, ఈ వెండి, ఈ యొక్క రాగి, ఈ ఇనుము, ఈ రాడుగు, ఇవన్నీ కూడా నా దేవుని మందిరం కొరకు నేను సమకూర్చి పెట్టాను అని అన్నాడు. అందుకు కదా దావీదు దేవునికి హృదయానుసారుడయ్యాడు, దేవుని హృదయానుసారుడయ్యాడు. అవును, తన యవ్వన కాలం నుండి దావీదు దేవునికి నమ్మకంగా ఉన్నాడు. యవ్వన కాలం నుండి దావీదు దేవునికి నమ్మకంగా ఉన్నాడు, నమ్మకస్తుడుగా ఉన్నాడు. దావీదు ఫస్ట్ ఏం పని చేసుకుంటూ ఉండేవాడు? దావీదు పని ఏంటి? ఫస్ట్ పని గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు. గొర్రెలు కాసుకుంటా ఉంటే ఒక రోజు గొర్రెల మీద ఏమొచ్చింది? ఒక ఎలుగుబంటి వచ్చింది. ఆ యొక్క ఎలుగుబంటి వచ్చినప్పుడు మరి దావీదు దుడ్డు కర్ర చేతితో పట్టుకుని ఎలుగుబంటి మీదకి దూకాడు, దాన్ని కొట్టి చంపి పాడేశాడంతే ఎలుగుబంటిని. కొద్ది రోజులైన తర్వాత మరలా దావీదు మీదకి ఒక సింహం ఒకటి వచ్చింది. సింహం ఎలుగుబండిని అయితే ఏదో చంపేశారు కానీ ఈ సింహాన్ని అయితే నేను చంపగలనేంటి, సింహాన్ని నేను చంపలేను, నా వల్ల ఎక్కడ అవుతుంది అని అనుకున్నాడా? సింహం మీద కూడా దుమికినాడు, దుడ్డు కర్ర చేత పట్టుకుని సింహం మీద కూడా దుమికినాడు, సింహమును పట్టుకుని కొట్టినాడంట. దాన్ని పట్టుకుని మేక పిల్లలు చీల్చినట్టు చీల్చి నేల చేసి కొట్టాడంట సింహాన్ని. దావీదు అంటాడు, నా గొర్రెల మందలోకి ఆ ఎలుగుబంటి మరలా సింహం వస్తే వాటిని నేను ఏం చేశాను? సౌలు మహారాజా వాటిని ఏం చేశాను? నేను చంపేశాను. అది సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో సౌలు రాజుతో చెప్తా ఉన్నాడు దావీదు. అవును, ఆ ఎలుగుబంటిని సింహాన్ని చంపడం దేవుడు చూశాడు. ఎవరు చూశారు? దేవుడు చూశాడు. బలపరిచింది దేవుడే. దేవుడు చూసి అనుకున్నాడంట, తనకు అప్పగించబడిన ఈ చిన్న గొర్రెల మంద విషయంలోనే ఎంత నమ్మకంగా ఉన్నాడంటే దావీదు రేపు అన్న రోజు నా ప్రజలైన ఇశ్రాయేలీల్ని ఇతని చేతికి అప్పగిస్తే వాళ్ళని చాలా జాగ్రత్తగా పాలిస్తాడనమాట, కనుపాపలాగా కాపాడుకుంటాడనమాట, భద్రంగా చూసుకుంటాడనమాట అని చెప్పి దేవుడు దావీదును నమ్మాడు. ఏమండి, ఒక చిన్న ప్రశ్న, మన అమ్మా నాన్న మనల్ని నమ్మి డబ్బులుండే మన ఇంటి బీరువా తాళాలు మన చేతికి ఇవ్వగలరా? మన మమ్మీ డాడీ మనల్ని నమ్మి మన ఇంట్లో డబ్బులు వెండి బంగారు నగలు ఉండేటటువంటి బీరువా తాళాలు మన చేతికి ఇవ్వగలరా? ఇవ్వలేరేమో. కానీ దేవుడు దావీదుని ఏం చేశాడు? నమ్మాడంట. గొర్రెల్ని ఎంత జాగ్రత్తగా కాస్తున్నాడంటే
ప్రజల్ని ఇంకెంత జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇలాంటి వాడిని రాజుని చేయాలనుకున్నాడు అంట. ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలి? రాజుని చేయాలి. నా ప్రజలు ఇలాంటి ఒక వ్యక్తి చేతికి అప్పగించాలి. అబ్రహామును బట్టి నది యూఫ్రటీస్ అద్దరిని మెసొపొతామియాలో అన్ని దేవతలు పూజిస్తున్నటువంటి ఆ అబ్రహామును నేను పిలుచుకొని, ఎన్నుకొని, ప్రత్యేకించుకొని, ఏర్పరచుకొని, ప్రతిష్ఠించుకొని, నిర్ణయించుకుని అబ్రహాము అని చెప్పి పేరు మార్చి అతన్ని తీసుకుని వచ్చి పిక్కుమంది అన్నట్లుగా సముద్ర తీరం అందరి ఇసుకరేణుల వలె, ఆకాశ నక్షత్రాల వలె విస్తారమగినట్లుగా చేశాను. ఆ ప్రజలను అమోరీల ఆక్రమిక సంపూర్ణం కాలేదు కాబట్టి వారిని కొంతకాలం ఐగుప్తులో 400 ఏళ్ళు బానిసలుగా పెట్టాను. ఆ తర్వాత మరలా వారిని నేను విడిపించాను. మోషే నాయకత్వాన్ని వారి మరలా ఐగుప్తు నుంచి విడిపించి బయటికి తెచ్చాను. వారి ముందు బలమైన గొప్ప కార్యాలు నేను చేశాను. ఎర్ర సముద్రాన్ని దేవుడు ఏం చేసినాడు? చీల్చినాడంట. ఎర్ర సముద్రం చీల్చాడు దేవుడు. ఎర్ర సముద్రం చీల్చాడు. ఒక అమూల్యమైనటువంటి మాట ఆ నిర్గమకాండంలో 15వ అధ్యాయంలో చదువుతుంటే ఒక అమూల్యమైన మాట. కుడి ప్రక్క ఎడ ప్రక్క నీళ్లు గోడవలే ఉన్నాయట. కింద నీళ్లు గెట్టగట్టేసినాయట. కింద నీళ్ళు ఏమైనా గెట్టగట్ట అంటే అటు ఇటు తీసేశాడు. కింద నీళ్ళేమో గెట్టగట్టేటట్టు చేశాడు. అద్భుతంగా దేవుడు తీసుకెళ్ళిపోయాడు. మరి ఐగుప్తీయులు వచ్చారు కదా, వాళ్ళ నీళ్ళలో శేషము వలె మునిగిపోయారట. ఎలా మునిగిపోయారు? శేషం అంటే శేషం అంటే మీకు అర్థం అవుతుంది చెప్తాను. గాజు సీసా ఉంటుంది కదా, గాజు సీసా. ఆ సీసా పదకొండు మొక్క తీసుకుని నీళ్ళు అయితే అది ఏమని చెప్పి నీళ్ళ అడుగు భాగానికి వెళ్ళిపోతుంది. ఐగుప్తీయులు ఎర్ర సముద్రం మధ్యలోకి వచ్చి అటు ఇటు నీళ్ళు కలిసిపోయి గడ్డగట్టేసి నీళ్లు కరిగిపోయాయి. సీసం వలె మునిగిపోయారు. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు ఇశ్రాయేలు ప్రజలు. సరే ముందుకెళ్తాం. అలా రప్పించినటువంటి వారిని 40 సంవత్సరాలు దేవుడు వారిని ఆ యొక్క అరణ్యంలో వివిధమైనటువంటి పరీక్షలను నడిపించాడు. ఆ ప్రజలంటే దేవుడికి ఎంతో ప్రేమ. ఇశ్రాయేలు ప్రజలంటే దేవుడికి ఎంతో ప్రేమ. అందుకే దేవుడి వాక్యం ఎలా రాయబడింది? ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, ఇశ్రాయేలు భాగ్యం ఎంతో గొప్పది. ఇశ్రాయేలు పక్షాన దేవుడు ఉన్నాడు. ఐగుప్తులు ఎర్ర సముద్రం మధ్యలోకి వచ్చేసారు రథాలతో మధ్యలోకి వచ్చేసిన తర్వాత ఈ లోపల ఐగుప్తీయుల రథ చక్రాలు ఏమవుతున్నాయట? దేవుడు ఊడిపడేటట్లు చేస్తున్నాడంట. రథ చక్రాలని బిగించుకోవడం గట్టిగా ఐగుప్తీయులకి రాదంటారా? రాదా? ఆ రోజుల్లో ప్రపంచంలో బలమైన రథాలు ఐగుప్తు రథాలే. ఆనాడు ప్రపంచంలో బలమైన సైన్యం ఐగుప్తు సైన్యమే. ఐగుప్తీయుల రథం ఒక్కొక్కటి సొలొమోను దినాల్లో ఐగుప్తులో రథాలు కొనుక్కెళ్ళాడంట. ఒక్కొక్క రథము దాని ఖరీదు కూడా అక్కడ రాయబడుతూ ఉంది. కొనుక్కెళ్ళాడు. అంటే ఐగుప్తు రథాలు అంత ఖరీదైనవి, అంత పటిష్టమైనవి, బలమైన రథాలు. అంత బలమైన రథాలు కలిగిన ఐగుప్తీయులకి రథ చక్రాలు ఊడిపోకుండా వాటిని ఇరుసులతో గట్టిగా బంధించుకొని గట్టిగా పెట్టుకోవడం వాళ్ళ చేత కదా, చేతనవును. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఎర్ర సముద్రం మధ్యలోకి వచ్చేటప్పటికి వాళ్ళ రథ చక్రాల ఇరుసులను దేవుడు ఏం చేస్తున్నాడు? పీకేస్తున్నాడు. ఇరుసు అనే మాట మీకు అర్థం అవ్వాలంటే ఎడ్ల బండి తెలియాలి మీకు. ఎడ్ల బండి తెలుసా? ఎడ్ల బండి తెలుసు. కానీ ఒక 10-15 సంవత్సరాల తర్వాత వచ్చే మనుషులకి ఎడ్ల బండి అంటే తెలుసు అంటే నాకు ఎలా ఉండదో ఫోటోలు ఒకసారి గూగుల్లో కొట్టి చూపించవా అని అడిగే రోజు రాబోతుంది త్వరలో. ఎడ్ల బండి చక్రాలు ఉంటాయి, 2 చక్రాలు ఉంటాయి. ఆ పక్కన ఈ పక్కన చక్రం ఉంటుంది. ఆ చక్రాలు బిగించిన తర్వాత ఆ చక్రాలు ఊడిపోకుండా ఏం పెడతారు? పెద్దది మొక్క లాంటిది ఒకటి ఉంటుంది, దాన్ని గట్టిగా బిగిస్తారు. అది ఇరుసు అంటే. మరి ఐగుప్తు రథాలకు ఇరుసులు లేవా? చక్రాలు లేకుండా ఉన్నాయి. కానీ ఎందుకు ఊడిపోతున్నాయి? దేవుడు ఊడిపోయేటట్లు చేస్తున్నాడు. ఐగుప్తు రథ చక్రాలు ఊడిపోయేటట్లు దేవుడు చేస్తున్నాడు. ఊడిపోతుండే అప్పుడు ఐగుప్తీయులు అంటున్న ఒక మాట, వారి దేవుడు వారి పక్షాన మనతో యుద్ధం చేస్తున్నాడు, వారి ఎదుటి నుంచి పారిపోదాం రండి. ఇశ్రాయేలీ దేవుడు ఇశ్రాయేల్ పక్షాన ఉండి ఐగుప్తీయులతో ఏం చేస్తున్నాడు? యుద్ధం చేస్తున్నాడు. ముందేమో ఇశ్రాయేల్ దగ్గరికి త్వరగా వచ్చేద్దాం అనుకుంటేనేమో వాళ్ళకి వేటి మధ్యలో చీకటి అయిపోయేలాగా దేవుడు చేసేసాడు. అగ్ని స్తంభం ఉండేలాగా చేసినాడు. చీకటి అయిపోయేలాగా వాళ్ళు ఇంకా అక్కడే తరుముకుంటున్నారు, ముందుకు రాలేకపోతున్నారు. ఇప్పుడు సరే వచ్చేసారు, వాళ్ళు దాటి వెళ్ళిపోతున్నారు, మనం కూడా వెళ్ళిపోతాం. ఎర్ర సముద్రంలో వచ్చేస్తే మధ్యలో ఏమైపోతున్నాయి? రథాల చక్రాలు ఊడిపోతున్నాయి. వారు బహు కష్టపడి తోలుతున్నారని దేవుని వాక్యంలో రాయబడింది. ఐగుప్తీయులు బహు కష్టపడి తోలుతున్నారు. ఏమండి?
ఇశ్రాయేలీయులు అంటే దేవునికి ఎంత ప్రేమ, ఎందుకు ఎంత ప్రేమ? ఇశ్రాయేలీయులు అంటే దేవునికి ఎందుకు ఇంత ప్రేమ? అవును, ప్రేమే. ఆ ప్రజలు తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు ఆ ప్రజల్ని వాళ్ళేమో రాజు కావాలని ఏడిస్తే, సరే రాజుని ఎత్తాం. సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలు కూడా బాధపడుతున్నాడు. దేవుడు అన్నాడు, సమూయేలు బాధపడకు, వాళ్ళ మీద అధికారిగా వాళ్ళు నడిపించే ఒక నాయకుడిగా ఉండకుండా నన్ను విసర్జించారు. రెండవదిగా నిన్నే విసర్జించాలని నువ్వు అనుకుంటున్నావేమో, వాళ్ళు నన్నే కాదనుకున్నారు. కాబట్టి వాళ్ళు కోరుకున్న ప్రకారంగానే వాళ్ళకు ఒక రాజును ఇచ్చేద్దాం అని చెప్పి బెన్యామీను గోత్రికుడు కీషు కుమారుడు అయినటువంటి సౌలు అనేటటువంటి ఒక వ్యక్తిని దేవుడు వారికి రాజుగా చేశాడు. ఆ రాజు 40 సంవత్సరాలు పాలించాడు. రాజు అయినటువంటి సౌలు దినాల్లో ఎంతో ఇశ్రాయేలు ప్రజలకు అనేకమైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, బాధలు పెడతా వచ్చినాడు. అయితే ఒక రోజు వచ్చింది, దేవుడు అనుకున్నాడు, గొర్రెల మంద విషయంలో ఎంత బాధ్యత కలిగిన ఇలాంటి దావీదు, ఆ గొర్రెల మీదకి ఎలుగుబంటి వస్తే దావీదు ఊరుకోవట్లేదు. సింహం వస్తే భయపడకుండా వెళ్ళి దావీదు తూగేసి దాన్ని పట్టుకుని నేలకేసి కొట్టి చీల్చేశాడు. మరి ఇలాంటి ఒక దావీదును ఇశ్రాయేలీయులైన నా ప్రజలను అప్పచెప్తే వాళ్ళు బాగుగా పాలిస్తాడని దేవుడు నమ్మాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజల్ని దావీదు చేతికి దేవుడు అప్పగించడానికి ఇష్టపడ్డాడు. యవనస్తుగా ఉన్నప్పుడే ఆ దావీదుకు దేవుడు అభిషేకం చేయమని సమూయేలు యూదయ దేశపు బెత్లెహేముకు దేవుడు పంపించాడు. సమూయేలు వెళ్ళాడు. వెళ్ళిన సమూయేలు మరి ఆ యొక్క బలి అర్పించిన తర్వాత, యెషై ఈ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అంటే, సార్ ఉన్నారు సార్. వేరే కుమారులు అంటే ఇదిగోండి సార్ 7. ఎవరు 7? ఇదిగోండి సార్. ఏలియాబు, షమ్మ, మొత్తం అందరూ కూడా ఉన్నారు. వరుసగా ఒక్కొక్కటి సమూయేలు చూస్తూ ఉన్నాడు. జ్యేష్ఠుడు కదా, జ్యేష్ఠుడే దేవుడి ఏర్పాట్లు ఉంటాడు కదా, సామాన్యంగా ఇతడేనంటావా అని అనుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్న వాడు ఇతడు కాదు. రెండో వాడు చూసి మంచి కవర్గా ఉన్నాడు, హైట్గా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, ఇతడే ఉంటాడేమో అని అనుకుంటే దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్న వాడు ఇతడు కాదు. ప్రభు అంటున్నాడు, మనుషుడు పైరూపాన్ని చూస్తాడు, దేవుడు అంతరంగమును లక్ష్య పెట్టువాడని నేను. నువ్వు మనిషి పైరూపం చూస్తున్నావు, నేను అంతరంగమును చూస్తాను కదా అంటున్నాడు. ఇక్కడ ఒక తలంపు చెప్పలేమండి. దేవుడు ఏం చూస్తాడంట? అంతరంగాన్ని చూస్తాడు. అంటే మన హృదయాన్ని దేవుడు చూస్తాడు. హృదయం నుంచి బయటకు ఏమొస్తున్నాయంట? మార్క్స్ వార్త 7:21 చదివితే హృదయంలో ఏమొస్తున్నాయి? 13 రకాలైనటువంటి చెడ్డ గుణాలని వస్తున్నాయి. మార్క్స్ వార్త 7:21 నుంచి బ్రదర్స్లో ఎవరైనా ఒక చదవండి. మార్క్స్ వార్త 7:21 నుంచి ప్రదర్శన చదవాలి. అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, చారత్వములు, దొంగతనములు, వ్యభిచారములు, లోపములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, అక్షరములు, దేవదోషులయు, అహంభావమును, అవివేకమును వచ్చు. ఈ 13 రకాల గుణాలు ఎక్కడ నుంచి వస్తున్నాయి? లోపల నుండి, అనగా మనుష్య హృదయం నుండి వస్తున్నాయి. దేవుడు మనుష్య హృదయాన్ని చూసినప్పుడు ఆ హృదయము దేవునికి ఎలా కనిపించాలి? పవిత్రమైనదిగా కనిపించాలి. అందుకే ఇర్మీయా గ్రంథం 17:9 ఉంది, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవరు? మనిషి గ్రహించలేడు. అందుకే గ్రహింపగలవాడు ఎవరు ఉంది? ఆ కింద వచనంలోకి అయితే ఏముందో తెలుసా? హృదయమును అంతరంగమును పరీక్షించేవాడు నేనే ఉంది. దేవుడు హృదయాన్ని అంతరంగాన్ని పరీక్షించే దేవుడు. మనుషులకు తెలియదు. మన పక్కన ఉన్న వాళ్ళకి మన హృదయం ఎలా ఉందో తెలియదు. మన పక్కన ఉన్న వాళ్ళు మన హృదయం ఎలా ఉందో తెలియదు. మన పక్కన ఒకరు వచ్చి కూర్చొని మనం అనుకోవచ్చు, ఈ వ్యక్తి నేను మాట్లాడతలేదు కదా, ఈ వ్యక్తి వచ్చి నా పక్కన కూర్చున్నాడేంటి అని మనం అనుకోవచ్చు. కానీ మన హృదయం ఏమనుకుంటున్నాం పక్కన కూర్చున్న వ్యక్తికి తెలియదు. కానీ మన హృదయం ఏముందో దేవునికి బాగా తెలుసు. మన హృదయంలో ఏమనుకుంటున్నామో కూడా దేవునికి బాగా తెలుసు. ఆయన హృదయమును అంతరంగమును ఎరిగిన దేవుడు. ఈ 13 రకాల దుర్గుణాలు హృదయం నుంచి బయటకు వెళ్తూ మనిషిని ఏం చేస్తున్నాయంట? అపవిత్రుని చేస్తున్నాయి. హృదయాన్ని చూసే దేవుడు,
యవ్వన కాలంలో పుట్టిన కుమారుడు అంటే యవ్వన కాలంలో మనం తిరిగి జన్మించవలసి ఉంది. యవ్వన కాలంలో మనం తిరిగి జన్మించవలసి ఉంది. మన హృదయాన్ని ప్రభువుకి పూర్తిగా ఇవ్వాల్సి ఉన్నది. యేసు ప్రభువును రక్షకుడిగా మన హృదయంలో చేర్చుకోవలసి ఉన్నది. మన పాపములని ఒప్పుకొని విడిచిపెట్టవలసి ఉన్నది. పరిశుద్ధమైన జీవితం నేర్చుకోవలసి ఉన్నది. పరిశుద్ధంగా దేవుని ఎదుట బ్రతకవలసి ఉన్నది. పరిశుద్ధంగా దేవుని ఎదుట బ్రతకవలసి ఉన్నది. అప్పుడే నిజంగా మనం యవ్వన కాలంలో పుట్టిన కుమారులు అవుతాం. అప్పుడే బలవంతుడైన దేవుని చేతిలో బాణాల వలె ఉంటాం. దేవుడు బలవంతుడైన దేవుడు. యెషయా గ్రంథం 9:6 ఏముంది? ఒక మాట ఏముంది? బలవంతుడైన దేవుడు అని ఉంది. బలవంతుడైన దేవుడు. ఆ బలవంతుడైన దేవుని చేతిలో బాణంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? తిరిగి జన్మించాలి, లేదంటే పుట్టాలి. రెండవసారి పుట్టాలి. ఇప్పుడు చిన్నప్పుడు పాడుకునేటటువంటి ఒక పాట నాకు గుర్తొస్తూ ఉంది. ఏంటంటే మధ్యాహ్నం పూట నా సాక్షి పెట్టారు. నేను నా ప్రారంభము చిన్నప్పటి నుంచి పెద్దకోస్తు సంఘాలు తిరుగుతూ వచ్చాను. నేను ప్రారంభం అంతా కూడా అప్పట్లో ఒక పాట ఉంది. ఒకేసారి జన్మిస్తే 2 సార్లు సావాలి, 2 సార్లు జన్మిస్తే ఒకేసారి సావాలి అని. 2 సార్లు జన్మిస్తే ఒకసారి చేస్తాం, అదే ఒకసారి పుడితే 2 సార్లు చేస్తాం. రెండోసారి ఏంటి? ప్రకటన 21 ఉంది. తిరుగువారు, అవిశ్వాసులు, అసహ్యులు, నహంతులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్నిగంధములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. రెండవ మరణం అంటే నిత్యమైన నరకాగ్నిలో పడవేయబడటమే రెండవ మరణం. ఒక్కసారే పుడితే అంటే తల్లి గర్భం నుంచి పుట్టేది మొదటి జననం. ఒక్కసారే పుట్టి అక్కడితో ఆగిపోయి రెండోసారి పుట్టకపోతే 2 సార్లు సావాలి. మొదటి సావు ఏంటి? మనిషి 3 భాగాలు: ప్రాణము, ఆత్మ, దేహం. ప్రాణము, ఆత్మ, దేహం. దేహం అంటే కనిపించే ఈ రక్తం, ఇక మాంసము, ఈ ఎముకలు, ఈ అవయవాలు, ఇదంతా దేహం. ప్రాణం అంటే రక్తమే దాని ప్రాణం అని దేవుని వాక్యం చెప్తుంది. రక్తము ప్రాణం. మూడవది ఆత్మ. నరుడి ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దేవుడు మట్టి బొమ్మ నాసికారంధ్రాల్లో ఓదగా నరుడు ఏమయ్యాడు? జీవాత్మ. అంటే దేవుడు జీవాత్మను ఆ యొక్క మట్టి బొమ్మలో ఊదినప్పుడు అప్పుడు అతను ఏమయ్యాడు? జీవించే ప్రాణి ఆదాము అయినాడు కదా. అలాగే దేవుడు మనలో జీవాత్మను ఊదినాడు. మనలో జీవాత్మ ఉంది, మనలో ప్రాణం ఉంది, మనం దేహం ఉంది. మనకి ఈ దేహం ఏమైపోద్ది? చనిపోయిన తర్వాత మట్టి అయిపోద్ది. ప్రాణమైన రక్తం ఏమైపోద్ది? నీరైపోద్ది. మరి దేవుడు పెట్టిన ఆత్మ దేవుని ఎందుకు మరలా తిరిగి వెళ్ళిపోద్దని ప్రసంగి గ్రంథం 12:7 చెప్పబడుతూ ఉంది. ఈ ఆత్మ ప్రభు దగ్గర పెడుతుంది. ఇది మొదటి మరణం. అయితే రెండో మరణం ఏంటంటే ప్రభు దగ్గర నిలిచినటువంటి ఆత్మను నువ్వు భూమి మీద ఉండగా పాపం చేసినావు, పాపంలో బ్రతికినావు, నిజమైన దేవుడు ఎవరు నువ్వు తెలుసుకోలేదు, దేవుడు తగినట్టు నువ్వు బ్రతకలేదు, నువ్వు మార్పు పొందలేదు, నువ్వు తిరిగి జన్మించలేదు రెండవసారి. కాబట్టి నువ్వు నా దగ్గర ఉండటానికి నీకు అర్హత లేదు. నన్ను విడిచి మత్తయి సువార్త 25 ఎడమ ప్రక్కన ఉన్న మేకల వంటి ప్రజలతో ఆయన మాట్లాడతాడు. నన్ను విడిచి అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పొండి అన్నాడు. అపవాదికి వారి దూతలకు. అసలు దేవుడు నరకం అనేది ఎవరి కోసం చేశాడు? అపవాదికి వారి దూతలకి. అపవాది అంట అయ్యో దేవుడు కూర్చున్నటువంటి ఉత్త దిగులు ఉన్నటువంటి సభాభారతం మీద సమీప ప్రాంత చేసిన కూర్చుంటాడు కదా, అక్కడ నేను కూడా కూర్చోవాలనుకుంటున్నాను, మీరు నాకు సపోర్ట్ చేస్తారా, మీరు నాకు ఓటేస్తారా అని చెప్పి దూతలు అడిగితే 100 దూతలు అంట సరే తిరిగి కూర్చో, మేము ఉంటాంలే నీ పక్షాన అని అన్నారంట. అలా అన్నటువంటి వాళ్ళని అనుకున్న వాణ్ణి గిరగిరగిర పిసిరి కొట్టాడు. నరకం ఎవరి కోసం చేశాడు? వాడి కోసమే చేశాడు. అపవాదికి వారి దూతల కోసం చేశాడు. వారి దూతలు ఎవరు? ఇప్పుడు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంది. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలు. ఆ దురాత్మల సమూహాలే అపవాది దూతలు. వాటిని ఆ లోకంలో ఉన్న మనుషులు ఏమనుకుంటున్నారంటే వేడి కోసం దాఖలు చేశాడు. కానీ ఎడవైపు ఉన్నటువంటి ప్రజలైనటువంటి వారు కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నరకాగ్నిలోకి వెళ్ళిపోతున్నారు. నరకాన్ని తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? పుట్టాలి. ఎప్పుడు పుట్టాలి? కొంతమంది చిన్నపిల్లలకే చిలకరించేస్తూ ఉంటారు. అసలు బాప్టిజం అనేది తీసుకోవాలి అని అంటే
ఒకటి, ఆ వ్యక్తి నేను పాపిని ప్రభువా అని గ్రహించాలిగా. నువ్వు పాపుల కొరకు శిలువలో మరణించావు, సమాధి చేయబడ్డావు, 3వ రోజు తిరిగి లేచావు ప్రభువా అని అది నమ్మాలి కదా. మార్క్స్ వార్త 16:16 ఏముంది? నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడ్డాను. నమ్మాలి అంటే దానికి ఒక వయసు ఉందా? ఆ వయసు రావాలిగా. ఆ వయసు రాకుండా పుట్టినప్పుడు వెళ్ళిపోయి హాస్పిటల్లోకి వెళ్ళిపోయి మగపిల్లలు పుట్టాడా చిలక వినిపించేద్దామని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి చిలక ఇచ్చేస్తే ఎంత అబద్ధం అవుదండి అది. ఎంత రాంగ్ డాక్టరీన్, ఎంత అబద్ధం అది, ఎంత మోసం. కాబట్టి ఒక వయసు ఎప్పుడంటే మరి ఇంచుమించు టీనేజ్, 13 అనేది టీనేజ్. అలా వచ్చిన తర్వాత ఆ ఎవరి కాలంలోనే ఏం చేయాలి? పుట్టాలి. దేవుడు వాక్యం చెప్తుంది కదా. 127 క్రితం మనం చదువుకున్న 4వ చరణం, యవ్వన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని బాణముల వంటివా. యవ్వన కాలంలో పుట్టిన వారు బలవంతుని చేతిలో బాణముల వంటివారు. యవ్వన కాలంలోనే పుట్టాడు దావీదు. యవ్వన కాలంలోనే పుట్టాడు. గొర్రెలు కాసుకుంటూ ఏం చేస్తున్నాడు? అక్కడ సితారా వాయించుకుంటూ దేవుని కీర్తిస్తూ, దేవుణ్ణి కొనియాడుతూ, మహిమపరుస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థించుకుంటా ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నాడండి ఈ యవ్వనుడు, ఈ చిన్నవాడు, ఈ పడుచువాడు అని చెప్పబడతా ఉంది దేవుని వాక్యంలో. అది సమయం 17వ అధ్యాయం ఉంది. సౌలు అబ్నేరుని చూసి అంటాడు, అబ్నేరు ఈ యవ్వనుడు ఎవరి కుమారుడు, ఈ పడుచువాడు ఎవరి కుమారుడు, ఈ చిన్నవాడు ఎవరి కుమారుడు అని పిలుస్తాడు. అంటే ఆ చిన్నవాడు, ఆ యవ్వనుడు, ఆ పడుచువాడు ఆ టైంలోనే దేవుని కొరకు తిరిగి జన్మించిన వాడుగా ఉన్నాడు, దేవుని కొరకు బ్రతుకుతున్న వాడుగా ఉన్నాడు, దేవుని కొరకు పౌరుషం కలిగిన వాడుగా ఉన్నాడు. దావీదులో పౌరుషం ఉందా లేదా? ఉందా లేదా? ఎలా తెలిసింది మీకు పౌరుషం ఉందా దావీదులో? ఎలుగుబంటి చంపేశాడు, సింహాన్ని చంపేశాడు. మరి ముఖ్యంగా ఏంటంటే గొల్లియాతు వచ్చి జీవం గల దేవుని సైన్యమైన ఇశ్రాయేలును ఏం చేస్తున్నాడు? తృణీకరించి మాట్లాడుతుంటే దావీదు తట్టుకోలేకపోయాడంట. జీవము గల దేవుని ప్రజలను తృణీకరించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. వీడిని చంపినోడు రాజుగారు ఏమేం బహుమానాలు ఇస్తాడు అని అడుగుతున్నాడు. అంటే దేవుని ప్రజలను తృణీకరించి మాట్లాడుతుంటే దావీదు ఏం చేయలేకపోయాడు? తట్టుకోలేకపోయాడు. ఎందుకని దావీదు బలవంతుని చేతిలో బాణం. బలవంతుడైన దేవుని చేతిలో దావీదు ఎవరు? బాణం. కాబట్టి తట్టుకోలేకపోయాడు. వీడిని చంపితే ఏమిస్తాడు రాజు? ఇదిగో తన కుమార్తె నుంచి పెళ్లి చేస్తాడు, ఇలాగ ఈ బహుమానాలు ఇస్తాడు, ఇశ్రాయేలు తన ఇంటి వారిని స్వతంత్రులుగా చేస్తాడు. ఇవన్నీ కూడా ఆల్రెడీ రాజుగారు ఆ యొక్క ఆఫర్స్ ఇచ్చే ఉంచాడు ఆల్రెడీ. అంటే అవునా, ఆగైతే వాడిని నేను వాడిని చంపుతాను అంటున్నాడు. ఆ మాట మొత్తం మీద రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ఆ చంపుతానని విధానం తీసుకురండి, దావీదుని తీసుకెళ్ళారు. తీసుకెళ్తే అవును నువ్వు చంపుతావా? నువ్వు చూస్తే బాలుడు, వాడు చూస్తే బాల్యం నుండి విద్యాభ్యాసములు చేసినటువంటి వాడిని నువ్వు చంపలేవు. నువ్వు చంపలేవంటే లేదు నేను చంపుతాను. దావీదు ఆశ చూసారు ఎలా ఉందో. సరే అయితే చంపు అని చెప్పి తన శిరస్నానం, తన యొక్క మరి మైమరు, ఇంకా ఏమి ఉన్నాయి అవన్నీ బూట్లు గట్ట మొత్తం ఆయుధము, విల్లు, అమ్ములు, కేడము, డాలు, కత్తి మొత్తం ఇచ్చి వెళ్ళు అని చెప్పండి. అవన్నీ వేసి దాని కత్తి కట్టుకుని వెళ్ళబోతే నడవలేకపోతుంది. అప్పుడు దానిలో మాట్లాడుతున్నాడు, నాకు ఇవి వాడుగా నేను, నాకు కొన్ని వాడుకున్నాయి, వాడలేదు కానీ. సరే నేను మొత్తానికి వచ్చేసారు. మళ్ళీ మొత్తానికి వచ్చేసిన తర్వాత బొడ్డులో ఒక చెక్కం, చేతిలో ఒక ఒడిసెల, ఈ చేతిలో ఒక కర్ర వెళ్తా ఉన్నాడు. ఆ యాలాలోయలో మధ్యలో ఉన్నటువంటి ఆ యాలాలోయలో 5 నున్నని రాళ్ళు ఏరుకున్నాడు, చిక్కములో ఉంచుకున్నాడు, వేడాడు. కర్ర చేతిలో ఉంది కాబట్టి గొల్లియాతు అన్నాడు, కర్ర పట్టుకుని వస్తున్నావు నా మీద, నేను కుక్కను అనుకుంటున్నావా అని గొల్లియాతు అంటున్నాడు. గొల్లియాతు కొన్ని తిట్టాడు. దావీదు కూడా కొన్ని పదజాలం ఉపయోగించి గొల్లియాతుతో మాట్లాడాడు. ఆ మాట అయిపోయిన తర్వాత మరి అప్పుడు దావీదు ఒడిసెల్లో నుంచి 5 నున్నని రాళ్ళు ఒక రాయి తీసి ఒడిసెల్లో పెట్టి కొట్టాడు. ఒక పాట ఉంటుందా, గుమాకే మారా, గిర్ర తిప్పి కొట్టాడు. పట్టగానే బైబిల్లో మొట్టమొదటి బుల్లెట్ అంట. బైబిల్లో మొట్టమొదటి బుల్లెట్ ఏంటది? దావీదు విసిరిన రాయి. దాన్ని బుల్లెట్ కొన్నంత బలమిచ్చాడంట దేవుడు. ఆ రాయిని దేవుడు ఏం చేశాడు? రాయిని బలపరుస్తాడు దేవుడు. బలపరచగలడు. ఇశ్రాయేలు ప్రయాణం చేస్తుంటే వారు ఒక వెంబడించిన ఒక బండ అంట. ఆ బండ
అవును, వారిని వెంబడించిన బండ, ఆ బండ వాళ్ళకి ఏమి ఇస్తా వచ్చింది? నీరు ఇస్తా వచ్చింది. అవును, ఆ బండ క్రీస్తే అని చెప్పబడతా ఉంది. ఆ బండ క్రీస్తే అని చెప్పబడుతుంది. ఇక్కడ ఒక చిన్న రాయి, ఆ రాయికి ఏం పవర్ ఇచ్చాడు దేవుడు? బుల్లెట్ పవర్ ఇచ్చాడు. అదేమైందంట? కిందగా వెళ్ళి గుళ్యాతు నుదుట చొచ్చెను అని ఉంది. చొచ్చెను అంటే తగిలింది అని లేదు బైబిల్లో. చొచ్చెను అంటే లోపల దూసిపోయింది అని అర్థం. లోపల దూసిపోయింది. మరి ఎలా దూసిపోతే ఎలా పడిపోవాలి కదా గుళ్యాతు? బోర్ల పడ్డాడని ఉందండి, బోర్ల పడ్డాడని ఉంది. అంటే వెనక నుంచి దేవుడు కూడా ఇలాగని ఉంటాడు. దేవుడు గట్టిగా అనాలనుకుంటే ఇలాగని ఉంటాడు. వెంటనే అక్కడ ఉన్నవాడు ఏం చేశాడు? బోర్ల పడ్డాడు. అవును, దావీదు బలవంతుడైన దేవుని చేతిలో బాణము. దావీదు బలవంతుడైన దేవుని చేతిలో బాణము వలె ఉండటానికి గల కారణం యవ్వన కాలం నుంచి దేవునికి నమ్మకంగా ఉంటాడు. యవ్వన కాలం నుంచి దేవునికి దావీదు ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు. దావీదు తన యవ్వన కాలంలో ఏ అమ్మాయితోనైనా ప్రేమలో పడ్డాడా? ఏ అబ్బాయితోనైనా దావీదు యవ్వన కాలంలో ప్రేమలో పడ్డాడా? లేదు. దావీదు రాజై స్థిరపడిన తర్వాత ఊరియా భార్య అయిన బత్షెబా విషయంలో తప్ప దావీదు ఏ పాపము చేయలేదని వాక్యంలో రాయబడింది. దావీదు యవ్వన కాలంలో దేవునికి ఎంతో నమ్మకం ఉన్నాడు. అంటే యవ్వన కాలం నమ్మకం ఉన్నాడు. పెళ్ళైన తర్వాత స్థిరపడిన తర్వాత అప్పుడైతే చెడిపోవచ్చు అని చెప్తున్నానా నేను? కాదు. తప్పు చేసి దానికి దేవుడు శిక్ష కూడా వేశాడు. శిక్ష ఉంటుంది. కానీ యవ్వన కాలంలో దావీదు నమ్మకమైన వాడండి. దేవునికి నమ్మకమైన వాడు. అన్నలందరినేమో రకరకాల ఉద్యోగాలు పెట్టాడు, సైన్యంలో పెట్టాడు, మిలిటరీ భోజనాలు తింటున్నారు అన్నలందరూ. నన్నేమో గొర్రెల దగ్గర పాడేశావు, నాకేమో సరిగ్గా తింటానికి తిండి లేదు, పడుకోవడానికి సరైన ప్లేస్ లేదు, నాకు సరైనటువంటి వస్త్రాలు లేవు, ఈ గొర్రెలు కంపులో నేను నానా తిప్పలు పడుతున్నాను అని ఎప్పుడైనా దావీదు తండ్రి అయినా యెషైతో అన్నాడా? ఎప్పుడు అనలే. దావీదు సరైన బట్టలు లేవు, దావీదు సరైన స్నానం లేదు, దావీదు సరిగ్గా తలదూకోవడానికి లేదు, దావీదు సరిగ్గా తలస్నానం చేయడానికి లేదు. దైవజనుడు అంటూ వచ్చాడు, దావీదుకి తైల సంస్కారం లేదు, కేశ సంస్కారం లేదు, వస్త్ర సంస్కారం లేదు అని. అడుగులో ఎక్కడ ఉంటాయి? గొర్రెలు కాసుకున్న ఒక వ్యక్తికి ఇవి ఎలా ఉంటాయి? నున్నగా గొర్రెలు కాసుకున్న వ్యక్తి ప్రతిరోజు నున్నగా అద్దం ముందు నిలబడి గంట సేపు తలదొక్కుని సింగారాలు చేసుకుని అంత కై ఉంటుందా గొర్రెలు కాసుకునే వ్యక్తికి? లేదు. తలకి చక్కగా నూనె రాసుకోవడానికి నూనె అందుబాటులో ఉంటుందా గొర్రెల కాపరికి? లేదు. మంచి చక్కని ఆ యొక్క గింజు పెట్టి, నీరు మందు పెట్టి, వైలేజ్ పెట్టి శుభ్రంగా చక్కగా ఐరన్ చేసిన బట్టలు కట్టుకునే అవకాశం ఉంటుందా గొర్రెలు కాసుకునే వ్యక్తికి? లేదు. ఈ వేడి లేకపోయినా పర్వాలా, నా తండ్రి నాకు ఒక పని అప్పు చెప్పాడు, ఆ పని నా తండ్రి కొరకు నేను నమ్మకంగా చేయాలి. నా తండ్రి నాకు ఒక పని అప్పు చెప్పాడు, ఆ పని నేను తండ్రి కొరకు నమ్మకంగా చేయాలి. సామెతల 28వ మాట ఉంటుంది, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అని. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. బడా నమ్మకమైన మంచిదాసుడా అని ప్రభు అన్నాడు. ఎవరిని? 5 తలాంతులు తీసుకొని 5 తలాంతులు సంపాదించి తెచ్చినటువంటి వ్యక్తితో ప్రభు అన్నాడు, బడా నమ్మకమైన మంచిదాసుడా. 2 తలాంతులు తీసుకుని ఆ 2 ఇంకొక 2 సంపాదించి తెచ్చిన వ్యక్తితో ఏమన్నాడు? బడా నమ్మకమైన మంచిదాసుడా. నువ్వు ఈ 10 పట్టణాల మీద అధికారి అయ్యాడు, నువ్వు ఈ 5 పట్టణాల మీద అధికారి అయ్యాడు అని బడా అని చెప్పి ఆయన మెచ్చుకున్నాడు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. మనం నమ్మకస్తులుగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? నమ్మకస్తులమై ఉండాలి. దేవుడు మనల్ని నమ్మాలి. దేవుడు మనల్ని ఏం చేయాలి? నమ్మాలి. ఈ వ్యక్తికి ఈ పని అప్పు చెప్తే నమ్మకంగా ఉంటాడు, కాబట్టి ఈ వ్యక్తికి నేను ఈ పని అప్పు చెప్తాను అని చెప్పి ప్రభు అనుకోవాలి. ప్రభు అనుకునేటట్లుగా మనం నమ్మకత్వాన్ని చూపించాలి. ప్రభు దగ్గర కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడే ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. కొంచెంలో అపనమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో కూడా అపనమ్మకంగానే ఉంటాడు. కాబట్టి నమ్మి మనకు ప్రభు ఒక బాధ్యత అప్పగించాలంటే ముందు మనం ఎవరిమై ఉండాలి? నమ్మదగిన వారమై ఉండాలి. మనల్ని నమ్మాలండి. దేవుడు మనల్ని నమ్మాలి.
నేను ఒక ప్రశ్న అడిగానుగా, మన అమ్మా నాన్న మనల్ని నమ్మి మన ఇంటి బీరువా తాళాలే మనకి ఇవ్వరు అంటే మనలో ఏం లేదు, నమ్మకత్వం లేదు. అప్పుడప్పుడు మనం ఇంట్లో అమ్మా నాన్న ఎక్కడో ఒక చోట పెట్టి మర్చిపోయినటువంటి డబ్బుల్ని కాజేసేసి దొంగలుగా ఉన్నాం. అందుకే అది తెలిసిన తల్లిదండ్రులు ఎక్కడికైనా ఊరేటప్పుడు బీరువా తాళాలు మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వడం అంటే మనం నమ్మలేదు, మనల్ని నమ్మలేదు, మన తల్లిదండ్రులు మనల్ని నమ్మలేదు. అంటే మనలో ఏమి లేదు, నమ్మకత్వం లేదు. నమ్మకమైన వారికే దీవెనలు మెండుగా కలుగుతాయి. దావీదు ఎవరు? నమ్మకమైన వాడు. దావీదు నమ్మకమైన వాడు. దావీదు నమ్మొచ్చు, దేవుడు నమ్మాడు. గొర్రెల మీదకి ఎలుగుబంటి వస్తేనే ప్రాణాలు తెగించి దూకాడు, సింహం వస్తేనే ప్రాణాలకు తెగించి దూకేశాడు. ఇలాంటి వ్యక్తికి రాజ్యమంతా అప్పగించిన నమ్మకంగా ఉన్నాడు అనుకున్నాడు. రాజ్యమంతటిని అప్పగించాడు, రాజుగా చేశాడు. రాజే కాదు, దావీదు చక్రవర్తి. అనేక మంది రాజుల మీద అధికారులుగా ఉండేటటువంటి వారు చక్రవర్తి అంటారు. దావీదు మహారాజు అని చెప్పబడింది. దావీదు మహారాజు అంటే దావీదు కింద అనేక మంది రాజులు కప్పం కట్టేవారు. కప్పం అంటే పన్ను లేదంటే శిస్తు. అది కట్టి దావీదు కింద వాళ్ళు ఆ యొక్క లోబడి పరిపాలించుకుంటూ ఉన్నారంట వాడు సామంత రాజ్యాన్ని. కాబట్టి దావీదు ఎవరు? చక్రవర్తి, ఎంపరర్, మహారాజు అంటే ఇంకా చెప్ప కింగ్ ఆఫ్ కింగ్స్. రాజులకే రాజు, కొంతమంది రాజులకే రాజు. దేవాది దేవుడు దావీదును కొంతమంది రాజుల మీద రాజుగా ఉంచాడు. కారణం ఏంటో తెలుసా? దావీదును దేవుడు నమ్మాడు. మనల్ని కూడా దేవుడు నమ్మాలి అంటే ఎవరి కాలంలో మనం ఏం చేయాలి? పుట్టాలి అంటే తిరిగి జన్మించాలి. ఎవరి కాలంలో తిరిగి జన్మించాలి. చాలా మంది అంటూ ఉంటారు, ఏమని అంటారంటే, అయ్యో ఈ వయసులోనే అప్పుడే దేవుడు అనుకుంటా, దేవుడు చుట్టూ తిరుగుతూ ఉంటావా? ఈ వయసులోనే చేసుకెళ్తూ దేవుడు అనుకుంటా ఉంటావా? దేవుడు అనేది ఎప్పుడో తెలుసా? ఎప్పుడో ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడు అనుకుంటే వెళ్ళాలి. అప్పుడు స్తోత్రం హల్లెలూయా అనుకుంటే వెళ్ళాలి తప్ప ఇప్పుడు ఎవరి కాలంలోనూ దేవుడు అనుకుంటే వెళ్ళిపోతే ఎలాగా? ఇప్పుడు అనుభవించకపోతే ఇప్పుడు అనుభవిస్తాం, ఇప్పుడు తాగకపోతే ఇప్పుడు తాగుతాం, ఇప్పుడు తినకపోతే ఇప్పుడు తింటాం, ఇప్పుడు చేయకపోతే ఇప్పుడు చేస్తాం. ఇవన్నీ అనుభవించాలి కదా, ఎంజాయ్ చేయాలి కదా, ఈ ఎంటర్టైన్మెంట్లన్నీ అనుభవించాలి కదా అని అంటూ ఉంటారు. ఎవరు? లోకంలో ఉన్నటువంటి దుష్టతరము వారు అంటూ ఉంటారు. వాళ్ళ మాటలు మనము పట్టించుకోకూడదు. వారి మాటలు పట్టించు. అసలు నిజానికి లోకంలో ఉన్నదంతా ఏంటి? లోకానికి ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుటాలు. అంతమించి ఏమున్నాయి? అంతమించి ఇంకేమైనా ఉన్నాయి ఈ లోకంలో? ఏముంది? వాటిని అనుభవించకపోవటం వల్ల మనకు మేలే తప్ప నష్టమేమి లేదు ప్రియమైన వల్ల. కాబట్టి మనం ఎవరి కాలంలోనే తిరిగి జన్మించగలిగితే జీవితం ఎంతో దేదీప్యమానంగా ఉంటుంది. బ్రతుకు ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి బ్రతుకుగా ఉంటుందండి. అలా యవన కాలంలో ప్రభు కొరకు బ్రతికిన వ్యక్తులు మనకు తెలుసు కదా. యవన కాలంలో ప్రభు కొరకు బ్రతికినటువంటి వ్యక్తులు మనకు తెలుసు. ఉదాహరణకి దావీదు దేవుడికి నమ్మకస్తుడుగా గొర్రెల విషయంలో నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి ఆ వ్యక్తి దేవుడు గొల్యాతును దావీదు చేతుల్లో చచ్చిపోయేటట్లు దేవుడు అనుమతించాడు. ఒక తలంపు చెప్పనివ్వండి. ఒక తలంపు ఏంటంటే, దేవుడు అంట దావీదును హెచ్చించుటకే గొల్యాతును పుట్టించాడంట. అసలు గాతు వాడైన ఫిలిష్తీయుడైన గాతు పట్టణానికి సంబంధించిన గొల్యాతు అనే వ్యక్తి అసలు ఎందుకు పుట్టాడు అని అంటే, ఇశ్రాయేల్ దేశంలో యూదయ దేశపు బెత్లెహేములో యెషై ఇంట్లో కడసారి వాడు 8వ వాడు దావీదు అనే ఒక బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డని హెచ్చించటానికే గొల్యాతును దేవుడు పుట్టించాడట. దేవుడి కార్యాలు ఎంత గొప్పవి కదా. దావీదును హెచ్చించుటకే దేవుడు గొల్యాతును పుట్టించాడు. అవును, దావీదును హెచ్చించాడు, గొల్యాతును పుట్టించాడు. దాని కొరకే దావీదును హెచ్చించడానికి. గొల్యాతును చంపే ఆదికి ఇచ్చి శ్రీలందరూ పాటలు పాడారు. ఏమని? దావీదు 10,000 మంది, సౌలు 1,000 మంది అని పాట పాడారు. ఆ ఒక్క పాటతో పరిస్థితి మొత్తం తారుమారు అయిపోయింది.
ఒక పాట, అది కూడా పెద్ద 7 చరణాల పాట అంటారా శివ గీతాల్లాగా? 7 చరణాల పాట. ఎంత ఉంది పాట? దావీదు 10,000 కొలది, సౌలు 1000 కొలది శత్రువుని చంపాయి అంతే. ఆ ఒక్క మొక్క సౌలు మహారాజు గారికి ఇరిటేషన్ వచ్చేసింది, అసహ్యం వచ్చేసింది, కుళ్ళుతనం వచ్చేసింది, జెలసీ, ఈర్ష్య, పగ, కక్ష వచ్చేసింది. ఎవరి మీద? దావీదు మీద. ఈ దావీదు అన్నవాడు బతుకున్నంత వరకు కూడా నాకు మనశ్శాంతి లేదు. నాటి నుండి సౌలు దావీదు మీద డాష్ చూపు నిలిపాను. విషపు చూపు. చూపులో కూడా విషం ఉంటుందా? చూపులో కూడా విషం ఉంటుందా? ఉంటుంది కాబట్టి కదా చెప్పబడుతుంది ఇక్కడ. కొంతమంది అంటూ ఉంటారు లోకంలో, దేవుని పిల్లలు అయితే మనమైతే నమ్మం కానీ కొంతమంది అంటూ ఉంటారు ఏమంటే, రే పలానోడు చూపు పడిందంటే చాలా కష్టం, పలానోడు చూపు పడిందంటే నాశనం అని చెప్పి అంటూ ఉంటారు. దేవుని పిల్లలు మనకు ఆ చూపుల వల్ల ఏ విధమైన ఇబ్బంది మనకే కలవు. కానీ అందుకే కొంతమంది మంచి మంచి ఇల్లు కట్టుకునేటప్పుడు మనుషులు కట్టు దృష్టి పడకూడదని చెప్పి బొమ్మ పెట్టుకుంటూ ఉంటారు. మనం పెట్టకూడదు, మనం పెట్టక్కర్లేదు, మనకు అవసరం లేదు. మన పాదాల భద్రత దేవుడే, మన శైలు, మన దుర్గం, మన దాగుచోటు, మన పర్ణశాల అన్ని ఎవరు? మన దేవుడే. మనం పెట్టట్లేదు వాటిని, కానీ లోకస్తులు పెట్టుకుంటూ ఉంటారు. ఆ నాట నుంచి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. భోజనం బాగా చుట్టూ కూర్చుని భోజనానికి కూర్చుని ఉంటే దావీదు మీదకి ఈటి తీసుకుని, పక్కనున్న సైనికుల చేతి నుంచి ఈటి తీసుకుని ఒక్క దెబ్బతో ఈ దావీదుని గోడకేసి బిగించేయాలని చెప్పి ఈటి ఇసిరేశాడంటండి. అంటే మనసులో ఎంత కుళ్ళుతనం పెంచుకున్నాడండి దావీదు మీద సౌలు. ఎంత కుళ్ళుతనం పెంచుకోకపోతే ఈటితోనంట గోడకేసి బిగించేస్తాడంటండి దావీదుని. దేవుడు దావీదు నమ్మకమైన వాడు కాబట్టి దావీదుని దేవుడు ఏం చేశాడు? తప్పించాడు. ఈటి వెళ్ళి గోడకే దిగిపోయింది. ఒకవేళ అదే ఇంటి దావీదు తగిలితే దావీదు కూడా ఎగిరెళ్ళి గోడకే దిగిపోయేవాడు. ఎందుకంటే ఇశ్రాయేలు అందరికంటే కూడా భుజాలు మొదలుకొని పైకి సౌలు ఎలాంటోడు? ఎత్తైనోడు అంట. ఎత్తైనోడు, బలమైనోడే. అంత బలమైనోడు కూడా గొలియాతు చూసినాక ఏమైపోతాడంట? సౌలును ఇశ్రాయేలీయులను బహుభీతులైంది. అంటే ఫస్ట్ భయపడిపోయి గుడారం లోపల పారిపోయి కిటికీ తలుపులు వేసేసుకున్నటువంటి సూర్యుడు ఎవరు? సూపర్ కింగ్, ఫస్ట్ కింగ్ ఈ సౌలే. బహుభీతులైంది, ఫస్ట్ లిస్ట్ లో ఉన్నది సౌలే. పారిపోతున్నాడు. కానీ ఈ వ్యక్తి మాత్రం దావీదును గోడ చేసి బిగించాలనుకుంటున్నాడు. తప్పించుకున్నాడు, చంపేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. దావీదు పారిపోతున్నాడు. దావీదేమో అప్పుల బాధల్లోనూ, ఇరుకుల్లోనూ, ఇబ్బందుల్లోనూ ఉన్నటువంటి వారిని 300 మంది దావీదు దగ్గరికి వస్తే వాళ్ళని ధైర్యపరచుకుంటూ, బలపరుచుకుంటూ, వాళ్ళని పోషించుకుంటా, వాళ్ళకి ఏదో తిండి పెట్టుకుంటా జాగ్రత్తగా వాళ్ళతో పాటు దావీదు వెళ్తుంటే దావీదును చంపడానికి సౌలేమో 3,000 మందితో వచ్చేస్తా ఉన్నాడంట. దావీదు దగ్గర ఉన్నవాళ్ళు, అప్పులు చేసుకున్న వాళ్ళు, అసమాధానం ఉన్నవాళ్ళు, ఇబ్బందులు ఉన్నవాళ్ళు 300 మంది. సౌలుతో పాటు వచ్చే 3,000 మంది ఎవరు? బలాఢ్యులు, శూరులు, సైనికులు, ఆయుధాలు కలిగిన వాళ్ళు. అలాంటి వాళ్ళతో వచ్చేసి దావీదుని చంపాలనుకుంటున్నాడండి. దావీదు ఎప్పుడు నమ్మకంగానే ఉన్నాడండి. సైనికుడు సౌలు ఆయుధాలు మోసే పరిస్తే ఆ పనిలో నమ్మకంగా ఉన్నాడు. సైనికుడిగా పెడితే సైనికుడిగా నమ్మకంగా ఉన్నాడు. సైన్యాధిపతిగా పెడితే సైన్యాధిపతిగా నమ్మకంగా ఉన్నాడు. కూతురు నుంచి మేకాల నుంచి పెళ్లి చేస్తే అల్లుడిగా నమ్మకంగా ఉన్నాడు. నమ్మకంగా ఉన్నాడు. ఏ పని అప్పగించిన దావీదు సుబుద్ధి కలిగి నడుచుకుంటున్నాడంట. దావీదు సుబుద్ధి కలిగి నడుచుకోవడం చూసి సౌలు ఇంకా భయపడ్డాడంట. మీకు ఒక మాట చెప్పనా? మనం దేవుని అంత భయభక్తులు కలిగి బ్రతుకుతుంటే ఎవడైనా మన జోలు తీయాలంటే భయపడాలి. అమ్మో వీళ్ళ జోలికి ఎందుకులే, మళ్ళీ వీళ్ళు ఏదైనా అంటే వీళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళ దేవుడు ఏదో చేస్తాడు, కొడతాడేమో, ఈ లేనిపోతే షాప్ మీద అయినా వస్తుందేమో మన మీదకి అని భయపడాలి. వాళ్ళు భయపడినంతగా మనం వాళ్ళని భయపెట్టేయాలంటారా? బిక్రీ చేయాలంటారా? అరిచేయాలా? కేకలు చేయాలా? దెబ్బలాడేయాలా? నో. మనం మంచి సాక్ష్యం కలిగి బ్రతికితే చాలు, ఆటోమేటిక్గా వాళ్ళే భయపడతారు. దావీదు సౌలు భయపడ్డాడంట. చంపేయాలనుకుంటున్నాడు, చంపకాలం తరుగుతున్నాడు. దేవుడు దావీదు సౌలు చేతిలో నుంచి తప్పిస్తున్నాడు. చివరికి ఏమైంది? గిల్బోవా పర్వతం మీద సౌలు కుమారుడు చచ్చిపోయారు. కిరీటం దావీదు తల మీదకి వచ్చింది. మొదట హెబ్రోనులో యోధావారు వచ్చి దావీదును పట్టాభిషేకం చేసుకుని రాజుగా చేసుకున్నారు. 7 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు అందరూ కలిసి వచ్చి నువ్వు యోధావారికి ఏంటండి, మాకు నువ్వే రాజు అని చెప్పి మరలా ఇంకోసారి పట్టాభిషేకం చేసి 2 పట్టాభిషేకాలు అయింది దావీదుకి. చూసారా నమ్మకమైన వ్యక్తిని ఎంత హెచ్చించాడు దేవుడు. ఇప్పుడు ఎరుషలేము హెడ్ క్వార్టర్గా చేసుకొని
33 సంవత్సరాలు పరిపాలన చేశాడు. మొత్తం దావీదు 40 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. 40 సంవత్సరాల్లో ప్రజల్ని గట్టి పాపలాగా దావీదు కాపాడుకున్నాడు. చూసారా, నమ్మకమైన వాడిని ఎంత ఉన్నతమైన స్థితిలో దేవుడు పెట్టడానికి ఇష్టపడ్డాడు. యవ్వన కాలంలో నమ్మకంగా ఉన్నాడు, ఆ వ్యక్తిని దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి ఇష్టపడ్డాడు. మనము నమ్మకస్తులుగా ఉండాలి. మనం దేవుడికి ఎలా ఉండాలి? నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకత్వం కావాలి. మనల్ని దేవుడు నమ్మాలి. అవును, దేవుడు నమ్మాడు. దావీదు దేవుడు ఏం చేశాడు? నమ్మాడు. మనం నమ్ముతాడా? మనం ఆరాధనకి క్రమంగా కరెక్ట్ టైంకి వచ్చేస్తాం అని దేవుడు మనం నమ్ముతాడా? యూత్ క్యాంపులో జాగ్రత్తగా దేవుని వాక్యం విని వాక్యానుసారంగా మన జీవితాన్ని మనం మలుచుకుంటున్నాం. సంవత్సరం వెంబడి సంవత్సరం, ప్రతి సంవత్సరము మన యూత్ క్యాంప్ జరుగుతుంది. ఎంతో వ్యయముతో ఖర్చుతో కూడినటువంటి పని. ఎవరి కొరకు? సేవకుల స్వార్థం కోసమా? ఎవరి కోసం? యవనస్తులు యవన కాలంలోనే పుట్టాలి. యవన కాలంలోనే ఏమవ్వాలి? పుట్టాలి. యవన కాలంలోనే పుట్టి బలవంతుడైన దేవుని చేతిలో ఏమైపోవాలి? బాణము వంటి వారు అయిపోవాలా. శత్రువు గుండెలు చీల్చి చండాడగలిగిన వారు అయిపోవాలా. అక్కడ 127 కీర్తన 5వ చరణం ఉంటుంది. అటువారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించుదురు అని ఉంది. సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదిస్తారు అని ఉంది. ఆది కాలంలో 4వ అధ్యాయంలో పాపము ఎక్కడుంది? వాకిట కదా. వెరీ గుడ్. ఆది కాలం 4వ అధ్యాయంలో పాపం ఎక్కడుందంటే వాకిట పొంచి ఉన్నది. ఆది కాలం 4వ అధ్యాయము 7వ వచనం. ఆది కాలం 4వ అధ్యాయము 7వ వచనం. నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. మరి ఇక్కడ 127వ కీర్తనలో 5వ చరణం సిస్టర్స్లో నుంచి ఎవరైనా చదవండి. అక్క అన్నయ్య కాకుండా సిస్టర్స్లో నుంచి ఎవరు చదవండి. 127లో 5. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో. విరోధి గుమ్మంలోకి వచ్చాడంట. ఎక్కడికి వచ్చాడు? గుమ్మంలోకి వచ్చేసాడు. విరోధి గుమ్మంలోకి వచ్చాడు. కైన్ రోజులో వాకిట పాపం పొంచి ఉండును అన్నాడు. ఇక్కడ 127 కీర్తనలో విరోధి ఎక్కడ ఉన్నాడు? గుమ్మంలోకి వచ్చాడు. గుమ్మంలోకి రావాలంటే గేట్ తీసి వెల్కమ్ అని చెప్తేనే వస్తారు ఎవరైనా గుమ్మంలోకి. ఎవరు పడితే వాళ్ళు గుమ్మాలు కూర్చొని ఉంచుంటారా మన గుమ్మంలోకి? ఎవరు పడితే వాళ్ళు రారుగా. ఎవరు అక్కడ కాలు మీద కొట్టారు గేట్ దగ్గర, మనం చూసాము. మీరే రండి అన్నాం. రండి అంటే వాళ్ళు గుమ్మంలోకి వస్తారు. మరి ఎవరది? ఎందుకు వచ్చారు? హెల్ప్ అన్నాడు. వస్తారు గుమ్మంలోకి రాదు. మరి విరోధి గుమ్మంలోకి ఎవరు వచ్చాడు? విరోధి అంటే ఎవరు? మన విరోధి అయినా అపవాది. మన విరోధి ఎవరు? అపవాది. వాడు గుమ్మంలోకి ఎందుకు వచ్చాడు? పిలిస్తేనే వస్తాడు. ఎఫెసీ రాసిన పత్రికలో మాట ఉంది, అపవాదికి చోటు ఇయ్యకుడి అని ఉంది. అపవాదికి ఏమేమొద్దు? చోటు ఇయ్యకుడి అని ఉంది. చోటు ఇస్తే వస్తాడు. ఒక యాత్రికుడు ఒంటితో చలికాలంలో ఎడారి గుండా ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తూ చలి చేరడిపోయింది. చలికి ఎడారిలో పక్కన ఎంత ఎండ వేడి ఉండదో రాత్రి అంత విపరీతమైన చలి, ఇసుకంటే అంతే. అక్కడ ఏం చేశారంటే ఒక టెంట్ వేసుకుని ఒంటెని బయట కట్టేసి యాత్రికుడు లోపల పట్టుకున్నాడు. అర్ధరాత్రి ఒంటె ఇలా అంటుందంట, ఓ మై మాస్టర్ అందంట. ఏంటి అని చెప్పి బయటకు తలపెట్టి ఏంటి పిలుసాం అంటే అందంట, నువ్వు లోపల హాయిగా పడుకున్నావు వెచ్చగా, నాకు బయట చాలా సరిగా ఉంది, కొంచెం నా తల లోపల పెట్టుకొని ఇస్తావా అందంట ఒంటె. అవునా, సరే నన్ను మోస్తున్నావు, భరిస్తున్నావు, నా భారాలు లగేజీలన్నీ మోస్తున్నావు కదా, నా ఎడారి వాడవు నీవే కదా, సరే అయితే తల పెట్టుకో అన్నాడంట. తల లోపల పెట్టుకుందంట టెంట్ లోపల. ఇంకో కాసేపు అయిన తర్వాత
మాస్టర్ అన్నంట. మళ్ళీ ఏంటి అంటే అన్నంట, తల లోపల పెట్టుకున్నాను కానీ ముందు కాళ్ళకి చాలా సరిగా ఉంది అన్నట. అవునా, సరే అయితే ముందు కాళ్ళు కూడా పెట్టుకోవాలి. ఇంకొంచెం వాగు జరిగి ముందు కాళ్ళు కూడా పెట్టుకోమన్నాడంట. ముందు కాళ్ళు కూడా పెట్టుకుంది. ఇంకో గంట అయిన తర్వాత మాస్టర్ అనలే, ఒంటి మొత్తం లోపలికి వచ్చిందంట. ఈ మాస్టర్ మాత్రం బయటకు వెళ్ళాడంట. ఒంటి మొత్తం ఎక్కడికి వచ్చింది? లోపలికి వచ్చేసింది. మాస్టర్ ఎక్కడ ఉన్నాడు? బయట ఉన్నాడు. యజమానులు బయట ఉన్నారు, ఒంటి లోపలికి వచ్చింది. అపవాదికి కొంచెం చోటిస్తే ఆ కొంచెంతోనే సరిపుచ్చుకోడు. కొంచెం చోటిస్తే కొంచెంతోనే సరిపుచ్చుకోడు, నెమ్మదిగా వస్తాడు. సర్లే ఫోన్లో ఒక చిన్న షార్ట్ వీడియో చూద్దాం అని చెప్పి యూట్యూబ్లోకి వెళ్ళి ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టుకున్నాం అనుకోండి. ఆ షార్ట్ వీడియో భలే నవ్వు వచ్చేసింది. భలే నవ్వు వచ్చేసింది షార్ట్ వీడియో. అది ఒకదాంతో సరిపోద్దా? ఈ ఏలు కుదురుగా ఉంటుందా? ఈ ఏలేం చేద్దే ఇలా అంటుంది, అయిపోయింది. వీళ్ళకి అందంటే కొంప కొల్లేరైందని అర్థం. వీళ్ళకి అందంటే ఈ సూపుడు వేలు కొంప కొల్లేరైందని అర్థం. అంటే ఒక్కదాంతో పాటు సైతాన్ ఏం చేస్తాడు తెలుసా? గుత్తులు గుత్తులుగా గుచ్చి పెట్టి ఉంచుతాడు. మన మైండ్ దేన్ని కోరుకుంటుందో, మన హృదయం దేన్ని ఆశిస్తుందో అపవాదికి బాగా తెలుసు. మనం ఎలాంటి వీడియోలు కావాలని కోరుకుంటున్నామో మనం ఫోన్ తీస్తే చాలు అవే మన కోసం ప్రత్యక్షమై అక్కడ ఉంటాయి. చూసి నన్ను చూసి నన్ను చూసి నన్ను చూసి నీకోసం వచ్చాను, నన్ను చూడు అంతా ఉంటాయి. కొంచెమే మనం ఏమనుకున్నాము, ఆడెవడో ఫేస్బుక్లో షేర్ చేశాడు, లేదంటే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. మనకి ఇన్స్టాగ్రామ్ లేదు కానీ చూడాలంటే ఇన్స్టాగ్రామ్ కావాలి. కాబట్టి దాన్ని క్లిక్ చేస్తే ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకో అంటుంది. కాబట్టి ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసి లాగిన్ అయ్యాం. లాగిన్ అయిన తర్వాత ఆ ఒక్క వీడియో చూసి మానేద్దాం అనుకున్నాం. ఆ ఒక్క దాంతో మనం మానేనిస్తాడా సైతాను? గుర్తులు గుర్తులు అసలు షార్ట్ వీడియోలు చూడటానికి మొదలు పెట్టాలే కానీ ఎన్ని గంటల టైం అయినా తెలియదు. ఎన్ని గంటల టైం అయినా తెలియదు. అందుకే చాలా గ్రామాల్లో, సిటీలో అయితే లోపల లోపల చూస్తారు కానీ గ్రామాల్లో బయట కూర్చొని చూస్తూ ఉంటారు. ఎక్కడ? ఈదు మోదల్లో అక్కడక్కడ టేబుల్స్ వేసి పెడతారు కదా. ఈ టేబుల్ పలానా వాళ్ళ తాత అని వాళ్ళ పేరు రాసి అక్కడ టేబుల్ వేసి పెడతారే, తీసి సిమెంట్ టేబుల్. ఆ టేబుల్ మీద ఎవరు వస్తుంది? ఇద్దరు ముగ్గురు కూర్చుంటారు. కూర్చుని ఏం చేస్తూ ఉంటారు? పచ్చగా పడుతూ ఉంటారు ముఖాల మీద. ఏంటది? లైటింగ్. ఈ ఫోన్ పడుతూ ఉంటుంది. ముగ్గురు కలిసి ఒక ఫోన్లో చూస్తుంటారు. నేను ఒకటి మీద పడిపోయి చూస్తూ ఉంటారు. ఏంటండి చూసేది? అపవాదికి చోటు ఇవ్వటం. బైబిల్లో ఒక మాట ఉంది, దినములు చెడ్డవి కనుక సమయం కొనిక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానం వల్ల కాక జ్ఞానం వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా. ఎఫెసీ పత్రిక 5:15-16 కొలసలు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంది, సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు, వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోండి అని ఉంది. సమయాన్ని ఏం చేయకూడదంట? పోనివ్వకూడదు. సమయం పోనివ్వకూడదు. పనికి మాలినటువంటి సెల్ ఫోన్తో ఎన్ని గంటల టైం పాడవుతుందో, ఎన్ని గంటల టైం వృధా చేసుకుంటున్నాం, మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియమైన నా యవ్వన తమ్ముళ్ళారా, యవ్వన చెల్లెళ్ళా, మనం దేంతో ఎక్కువ సమయం గడుపుతున్నాం అదే మన దేవుడు అంట. ఈ మాట జాగ్రత్తగా వింటున్నారా? ఒకసారి వినండి. మనం దేంతో ఎక్కువ సమయం గడుపుతున్నామో అదే మనకి దేవుడు అంట. మనం దేంతో ఎక్కువ సమయం దేంతో ఎక్కువ గడిపితే అదే మనకి దేవుడు. సెల్ ఫోన్తో ఎక్కువ సమయం గడిపామనుకోండి, సెల్ ఫోన్ మనకి దేవుడు. ల్యాప్టాప్తో ఎక్కువ సమయం గడిపామనుకోండి, ల్యాప్టాపే మనకి దేవుడు. ట్యాబ్, ఈ రెండింటి మధ్య ఎక్కువ ఉంది కదా చెల్లి, ఏంటది? ట్యాబ్ ఫ్రీగా ఇచ్చారుగా. ఆ ట్యాబ్తో ఎక్కువ సమయం గడిపాడు, ట్యాబే మనకి దేవుడు. అవునా కదా? బైబిల్తో ఎక్కువ గడిపామనుకోండి, వాక్యమే మనకి దేవుడు. దేవుడు మందిరంలో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నాం అనుకోండి, దేవుడు మందిరంలో మనకు దేవుడు మనతో మాట్లాడతాడు అని మనం నమ్మేమన్నమాట. పరిశుద్ధంతో ఎక్కువ సవాలు చేసామనుకోండి, పరిశుద్ధంగా బ్రతకటమే మనకి ధ్యేయం అన్నమాట. ఎక్కువ వాక్యం చదవడంలో సమయం గడిపితే వాక్యాన్ని ప్రేమిస్తున్నామని అర్థం అన్నమాట. ఎక్కువ సమయం ప్రార్థన చేసుకోవాలి అనే ఆతృత మనలో ఉందనుకోండి, మనం ప్రార్థన ప్రేమించే భక్తులమని అర్థం. ఒకవేళ ఇలాంటి పనికి మాలిన వాటితో ఎక్కువ సమయంగా మనం గడుపుతున్నాం అనుకోండి, ఈ పనికి మాలింది మనకి దేవుడయ్యి మన నెత్తి మీదకి ఎక్కి నాట్యం ఆడుతుందన్నమాట. పాపం చేసేవాడు పాపానికి దాసుడు అని దేవుడు వాక్యం చెప్తుంది. మనం చూడకుండా దీంట్లో ఉన్నటువంటి వాటిని ఆనందించకుండా వీటి కొరకే మన సమయాన్ని గడుపుకుంటా ఉన్నాం అనుకోండి,
దీనికి మనం ఏమైపోయామని అర్థం? దాసులు అయిపోయాము. ఇంకొక మాట ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎడిక్ట్ అయిపోయాము. ఏమైపోయాము? ఎడిక్ట్ అయిపోయాము. 11వ కీర్తన 3వ చరణంలో ఒక మాట ఉంది, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయలేదు. చాలా మంది తల్లిదండ్రులు సేవకులు మీద మా దగ్గరికి వస్తారు, అన్నా అక్క మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి, మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి, వాడు చెడిపోయాడు, ఆమె పాడైపోయింది, వాడు ఎవరో కాలేజీలో అమ్మాయిని ప్రేమిస్తాడంట, ఈ అమ్మాయి ఎవరో కాలేజీలో బస్సులో ఉండే ఒక అబ్బాయిని ప్రేమించిందంట, వాళ్ళని పెళ్ళేసుకుంటానంటున్నారు, అది తిండి దెబ్బలు మానేశారు, అవసరమైతే పెట్టి వేడ చదువుకుని వెళ్ళిపోతానంటున్నారు అని ఇలాంటి మాటలు సేవకుల దగ్గరికి వచ్చి చెప్తా ఉంటారు. ఆ యవనస్తుల పునాది ఏమైంది? పాడైంది. నీతిమంతులు ఏం చేస్తారు? ఆ చేతులు కాలిపోయిన ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఉందా? లేదు. పునాది పాడైపోయింది. అందుకే మనకు ఒక మంచి పునాది మనం వేసుకోవాలి. మంచి పునాది వేసుకోవాలి. ఎక్కడ కట్టుకోవాలి మన ఇల్లు? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఎక్కడ కట్టుకోవాలి ఇల్లు? బండ మీద కట్టుకోవాలి. బండ మీద కట్టుకోవాలి. ఆ బండ ఎవరు? క్రీస్తు మీద మన ఇల్లు కట్టుకోవాలంటే వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకోవాలి. వాక్యానుసారంగా మనం బ్రతకాలి. వాక్య వెలుగులో నడవాలి. వాక్యం మనకి ప్రాణమైపోవాలి. దేవుని వాక్యం మనకి ఊపిరైపోవాలి. దేవుని వాక్యం మనకి మెదడైపోవాలి. దేవుని వాక్యం మనకి గుండె అయిపోవాలి. దేవుని వాక్యం మనకి ఊపిరితిత్తులైపోవాలి. దేవుని వాక్యమే మనకి కిడ్నీలు అయిపోవాలి. దేవుని వాక్యమే మన మెటబాలిజం అయిపోవాలి. దేవుని వాక్యమే మన సిస్టమ్ మొత్తం అంతా నిండిపోవాలి. అప్పుడు అపవాది మనల్ని ఏమీ. అందుకే యవనస్తులారా మీరు బలవంతులు. ఈ మాట 2వ సెషన్లో చూద్దాం. ప్రభు ఈ వాక్యం మన వినికిడిలో దీవించును. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.